రక్షిత నెక్లెస్ నీ సూట్ కేసులోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నేనే దొంగతనం చేయలేదక్కా. ఉషా, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నిన్ను విడిపించి నేను తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. చూడండి ఎస్ఐ గారు, మీరు అడిగినట్టే ఆధారాలతోటి తను దొంగతనం చేయలేదని నిరూపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అధికారం ఉంది కదా అని మళ్ళీ ఆ అమ్మాయి మీద చెయ్యి పడేలా చేస్తే మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది. తను నిజంగానే దొంగతనం చేసినా తనని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడమే తప్ప దండించే రైట్ మీకు లేదు సార్. ప్రూఫ్స్ తో సహా వస్తా. పదండి. అక్క, చూసావా, నీకు అడ్డంగా ఉన్న ఉషని ఎంత సింపుల్గా బయటికి పంపించానో. ఇక లైఫ్లో నీ జోలికి ఇంటి జోలికి రాదు. ఏమైంది చందు? హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎందుకలా టెన్షన్లో ఉన్నావు? టెన్షన్గానే ఉంది వదినా. అదే ఎందుకు అంటున్నాను. నువ్వైతే తెలివిగా ప్లాన్ చేసి దొంగని క్రియేట్ చేసి ఉషాని దొంగతనం చేసిందని క్లియర్గా అందరికీ రుజువు చేయగలిగావు. ఇంట్లో అందరితో పాటు పోలీసులు కూడా నమ్మించగలిగావు. కాకపోతే అన్నయ్య వదిన ఉషా ఏ తప్పు చేయలేదు, తనని విడిపించుకొస్తాము అంటూ తన కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఏం చేస్తారో అని చెప్పి చిన్న డౌట్గా ఉంది వదిన. ఏంటి తను చేసేది? ఉషానే దొంగతనం చేసింది అనడానికి ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నాయి. దొంగతనం చేసింది అది కాదు అని చెప్పడానికి ఒక్క క్లూ కూడా లేదు. నువ్వు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఆ పల్లవి వల్ల ఏమీ కాదు. నిజంగా ఉషా అలాంటిది కాదు. మన పల్లవి తర్వాత మంచి మనసున్న పిల్లరా. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. ఇలాంటి పని ఆ పిల్ల చేసి ఉండదని నా మనసు కూడా చెప్తుంది. కానీ కళ్ళ ముందు ఆధారాలు కనబడుతుంటే నమ్మకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది నానా. ఉషా అయితే ఆ పని చేయదని చెప్పేసి నేనైతే నమ్మకంగానే ఉన్నాను. ఒకవేళ బయట నుంచే ఎవరైనా దొంగ వచ్చి దొంగతనం చేసిందే అనుకుందాం, కానీ ఉషానే ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే ఆ పిల్ల ఇంట్లో పని మనిషిగా ఉంటుంది కదరా. పని మనుషులు దొంగతనం చేశారంటే ఈజీగా నమ్ముతారని. ఈజీగా నమ్ముతారా? నాకు అదే కొడుతుంది నానమ్మ. నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అదిగో వాళ్ళు వస్తున్నారు. మీరిద్దరే వచ్చారేంట్రా? ఉషను తీసుకురాలేదా? ఏంటి దాన్ని తీసుకొచ్చేది? దొంగని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోమంటారా? తను దొంగ కాదే. అవును, దొంగ కాదు, దొర. అందుకే పోలీసులు తీసుకెళ్లి లోపలేశారు. ఇంతకీ ఉష విషయంలో పోలీసులు ఏమంటున్నారన్నయ్య? ఉషా ఈ దొంగతనం చేయలేదని మనం బలంగా నమ్ముతున్నాం. కానీ బలంగా నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదరా. తను ఈ దొంగతనం చేయలేదని నిరూపించే ఏ ఒక్క ఆధారం ఉన్నా మనం పోలీసుల్ని కన్విన్స్ చేయొచ్చు. కానీ అలాంటి ఆధారం ఏమీ లేదు కాబట్టి ఏమీ చేయలేక తనకి ధైర్యం చెప్పొచ్చేసామంతే. అన్నయ్య, ఇందాక నానమ్మ నేను డిస్కస్ చేసుకుంటుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అదే అన్నయ్య, ఉష దొంగతనం చేయలేదని కాసేపు అనుకుందాం. ఎవరో బయట నుంచి వచ్చి దొంగతనం చెయ్యాలంటే బానే ఉంది, కానీ ఉష బ్యాగ్లో ఎందుకు పెట్టాలి? ఉషానే ఎందుకు టార్గెట్ చేయాలి? ఇప్పుడు నానమ్మ ఏమంటుందంటే, ఇంట్లో పని మనిషిగా ఉంటుంది కదా, పని మనిషి మీద నింద వేస్తే
అందరూ నమ్ముతారు కదా అని అలా చేసి ఉండొచ్చు అంటుంది. అలా చేసుంటే గనక ఉషాని దొంగని చేయాలనుకున్న వాళ్ళెవరు? అలా నమ్మించాల్సిన అవసరం ఎవరికుంది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏదో పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతూ ఉంటే నువ్వేదో ఉషా చేయలేదు, ఎవరో వచ్చి చేశారు, ఉషాని ఇరికించడానికి చేశారు అన్నట్టు మాట్లాడుతున్నావు. అవును, మీ అందరికీ దాని మీద మంచి ఒపీనియన్ ఉందేమో, నాకైతే లేదు. ఖచ్చితంగా అదే దొంగతనం చేసింది. అవునమ్మా, రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అసలు ఈ పంచాయతీ ఏంటి? పంచాయతీ ఇంకా ముగిసిపోలేదు చందు. ఉషా ప్రస్తుతం అనుమానితురాలే కాని నేరస్తురాలు కాదు. అవును, నేరం రుజువయ్యేంత వరకు తను ముద్దాయే. కొత్తగా ఇంకా నిరూపణ అయ్యేదేముంది? అన్ని ఆధారాలు చూసే పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టుకి వేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నేరస్తురాలవుతుంది. వెళ్ళి జైల్లో చిప్పకూడి తింటుంది. ఆ పరిస్థితి తనకి రాదత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ, నీ టెన్షన్ చూస్తుంటే ఎలాగైనా సరే ఉషాని జైల్లో ఉంచాలి అన్నట్టుగా కనబడుతుంది. ఏయ్, నాకేం అవసరం? అది జైల్లో ఉంటే ఏంటి, రోడ్డు మీద ఉంటే ఏంటి? అది నాకేమన్నా చుట్టమా, బంధువా? కానీ తను నాకు బంధువే. నాతో పాటు తోడబుట్టకపోయినా నువ్వు నాకు చెల్లివయ్యావు కదా. తను ఇంకొక చెల్లెలు. నీకు చెల్లెలు అనుకుంటే, అక్క చెల్లెల బంధము అనుకుంటే నువ్వు కూడా దాంతో పాటు వెళ్ళి జైల్లో కూర్చుని పాటలు పాడుకోండి. దాని సోది ఇంకెప్పుడు ఇంట్లో తేవద్దు. అది కాదమ్మా. ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి గురించి ఎందుకు ఇంతలా అయిపోతున్నారు? తనని పని మనిషిగా మీరు చూశారు కానీ ఉష మాత్రం ఎప్పుడు సొంత మనిషిలాగే పనిచేసింది ఈ ఇంట్లో. ఈ ఇంటికి వచ్చిన పని మనుషులందరూ మీకు సొంత మనుషుల్లాగే కనబడతారు. ఒకనాడు ఈవిడి గారు కూడా అలాగే వచ్చింది కదా. కేర్ టేకర్ అంటూ పని మనిషిగా. ఇంటి కోడల్ని చేసి సొంత మనిషిని చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ్ని కూడా సొంత మనిషిని చేసుకుందామనా? చందు ఖాళీగానే ఉన్నాడు, తనకిచ్చి పెళ్లి చేసేయండి. వదినా